ట్రైబ్యునల్ లో ఒక ఓఏ మూవ్ చేశారండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ట్రైబ్యునల్ లో ఒక ఓఏ మూవ్ చేసి ఆల్రెడీ నన్ను కొన్ని ఛార్జెస్ మీద సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళా రీఇన్స్టేట్ చేశారు. మళ్ళా అదే ఛార్జెస్ మీద రూల్ 3.3, రూల్ 3.8 ఈ రెండు రూల్స్ ని ప్రధానంగా న్యాయస్థానం డిస్కస్ చేయడం జరిగిందండి. ఆల్ ఇండియా సర్వీస్ డిసిప్లిన్ అండ్ అపీల్ రూల్స్ ఆఫ్ 1969 కి సంబంధించి రూల్ 3 క్లాస్ 3 అండ్ రూల్ 3 క్లాస్ 8. ఏదైతే 273 of 2023 అనేది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో మూవ్ చేశారో దాని తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ వారు ఆయన రీఇన్స్టేట్ చేయమని చెప్పడం జరిగింది ఏబి వెంకటేశ్వర్ గారిని. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు హైకోర్టులో రిట్ పిటిషన్ 12060 of 2024 ని ఫైల్ చేయటము, అది కూడా వెకేషన్ టైంలో ఫైల్ చేయటం. మామూలుగా ఏంటంటే అంటే సర్వీస్ మ్యాటర్స్ మనకి రోస్టర్ ప్రకారంగా డ్యూరింగ్ వెకేషన్ సర్వీస్ మ్యాటర్స్ రిలేటెడ్ ఏమి తీసుకోరండి. అదే తీసుకోవాలని ఇప్పుడు ఇక్కడ మన మొన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు అన్నారు కదా. అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం, ప్రథమ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని పట్టుబట్టి సీజే గారి మన అక్కడ డివిజన్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం, డివిజన్ బెంచ్ ముందు దాన్ని తీసుకోవడం క్లియర్ గా రాశారండి. రిట్ పిటిషన్ వాజ్ లిస్టెడ్ బిఫోర్ ది వెకేషన్ డివిజన్ బెంచ్ అకార్డింగ్ టు పర్మిషన్ గ్రాంటెడ్ బై ది హానరబుల్ చీఫ్ జస్టిస్. చీఫ్ జస్టిస్ గారి పర్మిషన్ తీసుకొని డివిజన్ బెంచ్ ముందు దీన్ని పెట్టడం జరిగింది. మామూలుగా అయితే వెకేషన్ టైంలో సర్వీస్ మ్యాటర్స్ ఏది తీసుకోరండి. అంటే ఎక్కడ మనం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందేమో లేదా కంప్లైంట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి సీజే గారి పర్మిషన్ తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, అది రెగ్యులర్ ప్రొసీజర్. సీజే గారి పర్మిషన్ తీసుకొని మరీ దీన్ని డివిజన్ బెంచ్ ముందరికి రప్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సరే రప్పించారు, సీజే గారి పర్మిషన్, హానరబుల్ సీజే గారి పర్మిషన్ ఇచ్చారు. ఇట్స్ ఫోర్గోన్ కంక్లూజన్ ఉన్నాం, అది అయిపోయిన అధ్యాయం. ఇప్పుడు సీజే గారు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని న్యాయస్థానం ముందర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రధానంగా వాదించేది ఏంటంటే ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఆయన మీద ఏదైతే పీసీ యాక్ట్ లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించిన అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన కావాల్సిన పర్మిషన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఆల్రెడీ తీసుకున్నాం. ఆయన మీద క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉంది. ఆయన కనుక ఇప్పుడు మీరు విధుల్లో కనుక ఆయన మనం అలౌ చేస్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆయన విధుల్లోకి అలౌ చేయకుండా ఆ సస్పెన్షన్ ఏదైతే మన ఎత్తివేస్తూ ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆర్డర్ ఇచ్చిందో ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఉన్నాయో వాటి మీద ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి, స్టే చేయండి అని న్యాయస్థానం ముందు రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడం జరిగిందండి. దాన్ని సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం ఇటుపక్క అడ్వకేట్ జనరల్ గారి పేరు ఇదంతా రికార్డులో ఉంది కాబట్టి చెప్తున్నాం, వేరే లేదు. అటుపక్క వచ్చేసి లర్నర్ సీనియర్ కౌన్సిల్ ఎవరైతే మన ఏబి వెంకటేశ్వరరావు గారు అపాయింట్ చేసుకున్నారో ఆయన ఎంగేజ్ చేసుకున్నారో ఆయన అపియర్ అయ్యారు. అపియరెన్స్ చివరికి ఏం చెప్పిందంటే న్యాయస్థానం ఇది అర్ధరహితంగా ఉంది అని చెప్పడం జరిగిందండి. ఏదైతే వాదన ప్రభుత్వం తీసుకొచ్చిందో న్యాయస్థానం ముందు అది అర్ధరహితంగా ఉంది, ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అర్ధరహితంగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారంటే ఆయన 1-2 days లో రిటైర్ అవుతున్నారని మీరే చెప్తున్నారు, 31వ తారీఖు ఆయన రిటైర్ అవుతున్నారని. నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదండి? ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ ఆయన 31/5/2024 అని మీరే చెబుతున్నప్పుడు ఇప్పుడు ఆయన సర్వీస్ లోకి జాయిన్ అవ్వడం ఆల్మోస్ట్ 5 years నుంచి ఆయన ఆ సస్పెన్షన్ లోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన్ని లాస్ట్ 2-3 రోజుల్లో మీరు విధుల్లోకి తీసుకున్నంత మాత్రాన 5 ఏళ్ల నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేందో, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేందో ఇప్పటికిప్పుడు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఆయన సర్వీస్ ఆఫీస్ జమిట్ చేస్తున్న టైంలో చేస్తారంటూ అర్ధరహితంగా ఉంది అని న్యాయస్థానం అభిప్రాయపడిందండి. అభిప్రాయపడుతూ అదేవిధంగా ఆయన కొన్ని సంవత్సరాలుగా 1984 లో ఆయన సర్వీస్ లో జాయిన్ 1989 లో ఆయన సర్వీస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక పొజిషన్స్ లో ఆయన ప్రభుత్వంలో అనేక పొజిషన్స్ లో ఆయన సేవలు అందించడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటూ ఆయనకున్న షార్ట్ లెంత్ ఆఫ్ సర్వీస్ అంటారు, దాని మనం ఇంగ్లీష్ టర్మ్స్ కూడా అదే యూజ్ చేశారు, అందుకని అదే మాట్లాడుతున్నా. ఆయనకున్న లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా చాలా షార్ట్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ బాధ కలిగించే విషయం అవుతుంది. కాబట్టి ఇది ఆయన ఇప్పుడు క్యాట్ ఇచ్చిన ఆర్డర్ మేము కనుక ఇప్పుడు సస్పెండ్ చేసినా, స్టే చేసినా ఆయనకి సర్వీస్ లో జాయిన్ అవడానికి మనం విఘాతం కలిగిస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆయనకి లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి 2-3 రోజులే ఉన్నది కాబట్టి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అయినా. అదే విధంగా ఆయన ఎంతో 1989 నుంచి ఆయన సర్వీసెస్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న గత 4-5 ఏళ్లుగా ఆయన సస్పెండ్ చేయడం మినహాయిస్తే అంతకు ముందు ట్రాక్ రికార్డు
అంత యాంటిసిడెంట్స్ అంత ఘోరంగా లేవు కాబట్టి వీటన్నిటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని మేము ఇంకోటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండటం అనేది రీఇన్స్టేట్మెంట్ కి, అంటే ఆయన మళ్ళా విధుల్లోకి తీసుకోవడానికి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి విధుల్లోకి తీసుకోవడానికి ఆయన ఉన్న లెంత్ ఆఫ్ సర్వీస్ 2-3 రోజుల్లో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటానికి వీటన్ని అర్ధరహితంగా ఉన్నాయని న్యాయస్థానం భావిస్తూ ఇమీడియట్ గా ఆయన రీఇన్స్టేట్ చేయమని చెప్పి అడుగుతూ, ఎవరైతే వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ సైడ్ ఎవరైతే వేస్తారో వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని చెబుతూ, ఈ మ్యాటర్ ని రెగ్యులర్ సమ్మర్ వెకేషన్ లో మూవ్ చేశారు కాబట్టి ఈ బెంచ్ లో రెగ్యులర్ కోర్టు ఎప్పుడైతే 17వ తారీఖు తర్వాత రెగ్యులర్ కోర్ట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి 20వ తారీఖు నెక్స్ట్ మంత్ జూన్ 20వ తారీఖు జూన్ 20వ తారీఖు ఈ కేసును పోస్ట్ చేస్తూ కౌంటర్ ఫైల్ చేయమని చెబుతూ, ఈ సమయంలో మేము స్టే గానీ సస్పెండ్ గానీ చెయ్యము ఇచ్చిన ఆర్డర్ ని. క్లియర్ గా ఒకటైతే చెప్పారు కదా, క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోము అని ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చేశారు కదా. చేసుకోమనే కాదు, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఫేస్ చేశారో గవర్నమెంట్ తరఫున క్యాట్ ఉత్తర్వుల్లో మీరు జోక్యం చేసుకోండి న్యాయస్థానం ముందు గవర్నమెంట్ తరఫున, ఆబ్వియస్ గా గవర్నమెంట్ తరఫున వాళ్ళు చెప్పాల్సిన స్టాండ్ వాళ్ళు చెప్తారు కదండి. ఆ ఆర్గ్యుమెంట్స్ ని ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పటికీ దానిలో మెరిట్ లేదని భావించి న్యాయస్థానం ఖచ్చితంగా ఈయన లెంత్ ఆఫ్ సర్వీస్ మెయిన్ గా ఆయన 2-3 రోజులు ఉంటే ఈ 2-3 రోజుల్లో ఈ కేసులు అన్నింటిలో ఏదో ప్రభావం చేస్తారంట కరెక్ట్ కాదు అన్న విషయాన్ని న్యాయస్థానం చెబుతూ, సో న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు మనం అదే చూస్తున్నాము. న్యాయస్థానం ఉత్తర్వులు నిన్న 30వ తారీఖు రాగానే ఆయన ఇమీడియట్ గా, అలాగే ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ అయిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ అవుతాం, అలాగే కేసీఆర్ గారు రిప్రజెంటేషన్ అవుతాం. ఇమీడియట్ గా ఈ రోజు ఒక జియో రిలీజ్ చేసి ఆయన రీఇన్స్టేట్ చేయటం, అలాగే ఆయన ఛార్జ్ తీసుకోవడం కూడా మనం అంతా మనకి కనిపిస్తూనే ఉంది మీడియాలో. మీరు కూడా ప్లే చేస్తారు. అయితే ఉమేష్ గారు, ఈ జూన్ 20కి కేసును వాయిదా వేశారు కదా కౌంటర్ దాఖలు చేయాలని. అంటే ఆ 20వ తేదీ వాయిదాకి వచ్చే అంశాల్లో ఆ కౌంటర్లో ఏ అంశాలు ఉండే అవకాశం ఉందంటే, ఆయనకి వేతన బకాయిలు కానీ ఇది సస్పెన్షన్ కాలంలో ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటన్నింటినీ కూడా ఏబీవీ గారు దాంట్లో పొందుపరిచే అవకాశం ఉంది ఆ కౌంటర్లో. ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటారు? సింపుల్ అండి, దీన్ని మనం ఎక్కువ కాంప్లికేట్ గా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. వెరీ సింపుల్. ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని సెట్ అసైడ్ చేయాలా, ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని అప్హెల్డ్ చేయాలా? అంటే ట్రైబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఆ ఆర్డర్ ని పక్కకు పెట్టాలా లేదా ఆ ఆర్డర్ ని ఆమోదించాలా, ఇంతవరకే ఉంటుంది. ట్రైబ్యునల్ ఇచ్చింది ఆమోదించాలనుకుంటే ఆమోదిస్తారు న్యాయస్థానం వారు, హైకోర్టు వారు. లేదు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెడితే దానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని పక్కకు పెడితే ఏబీవీ గారు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. హైకోర్టు ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ని అప్హెల్డ్ చేస్తే మరి స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. సో బేసిక్ ఏంటంటే ట్రైబ్యునల్ ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో వాళ్ళ ముందు ఒక ఒరిజినల్ అప్లికేషన్ అంటాం, ఓఏ అంటాం. ఆ ఓఏని ఏదైతే మూవ్ చేసినప్పుడు న్యాయస్థానం ముందర వాళ్ళు ఏదైతే ఆర్డర్ పాస్ చేశారో ఒక జీవో ఇష్యూ చేశారు. జీవోఎంఎస్ నంబర్ 55 అని ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు 28/6/2022 రూల్ 3 క్లాజ్ 3 ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ డిసిప్లిన్ అండ్ అప్లైడ్ రూల్స్ అపీల్ రూల్స్ 1969 కింద ఒక ఆర్డర్ పాస్ చేశారు. అసలు ఈ రూల్ అప్లికబుల్ అవుతుందా లేదా అనే దాని మీద ఎక్కువ వాదనలు జరిగాయి. దీన్ని అప్లికబిలిటీ లేదు అని చెప్పి న్యాయస్థానం ముందు ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ముందు ఇందాక నేను చెప్పినట్టు ఓఏ నెంబర్ 273/2023 వేయటం, ఆ తర్వాత వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఒక ఆర్డర్ ఇవ్వటం, దానికి అగేన్స్ట్ గా హైకోర్టు వారు ఒక సెరిషోరీ రిట్ వేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ హైదరాబాద్ వారు ఇచ్చిన ఆర్డర్ పర్వర్స్ గా ఉంది, కరెక్ట్ గా లేదు, దీనిలో మెటీరియల్ అంతా పరిగణలోకి తీసుకోలేదు, రికార్డు అంతా చదవలేదు, రికార్డు అంతా చదవని ఉంటే ఆర్డర్ ఇలా వచ్చుండేది కాదు అని ఏదైతే గవర్నమెంట్ వారు, అదే విధంగా ఈయన క్రిమినల్ కేసు ఉంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు విట్నెస్ ని, ఆయన కనుక సస్పెన్షన్ లో పెట్టకుండా ఉంటే ఎవరైతే ఆ కేసుల్లో విట్నెస్ గా ఉన్నారో వాళ్ళందరూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ స్టేట్ గవర్నమెంట్ వారు వినిపించినప్పటికీ వీటన్నిటినీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకుండా ఇంటరిమ్ రిలీఫ్ తీసుకుంటుందని చెప్తున్నాను నేను. అంటే మధ్యంతర ఉత్తర్వుల కోసం చెప్పిన ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ న్యాయస్థానం అంతగా పరిగణలోకి తీసుకోకు లేదన్నట్టు ఈ రోజు మనకు కనబడుతుంది. దాని ఏం లేదండి, జస్ట్ ఒక పారాగ్రాఫ్ చదివిస్తాను. కీపింగ్ ది లెంత్ ఆఫ్ సర్వీస్ అంటే ఆయనకున్న కాలాన్ని టెండర్డ్ బై ది ఫస్ట్ రెస్పాండెంట్
ఎంతకాలం అయితే ఆయన పనిచేశారో 1989 నుంచి ఆ లెంత్ ఆఫ్ సర్వీస్ ని మైండ్ లో పెట్టుకుంటూ అండ్ సిన్స్ ద ఫస్ట్ రెస్పాండెంట్ ఇట్ రైజ్ రిటైరింగ్ ఆన్ అటైనింగ్ సూపర్ యాన్యుయేషన్ బై 31/5/2024 అంటే ఈ రోజు ఆయన సూపర్ యాన్యుయేషన్ కి వస్తున్నారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇంట్రీమ్ సస్పెన్షన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద లర్నెడ్ ట్రైబ్యునల్ ఏదైతే మధ్యంతర సస్పెన్షన్ అడిగారో ట్రైబ్యునల్ యొక్క ఆర్డర్ ని ప్రైమా ఫేసి అంటే ఇనీషియల్ గా ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మే రిజల్ట్ ఇన్ గ్రేట్ హార్డ్షిప్ టు ది ఫస్ట్ రెస్పాండెంట్ తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ రెస్పాండెంట్ ఏపీ వెంకటేశ్వరరావు గారికి అండ్ కంపేర్ టు ది పిటిషనర్ ఎవరంటే స్టేట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఆయన తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి హవెవర్ అయినప్పటికీ ది రీఇన్స్టేట్మెంట్ ఇఫ్ ఎనీ will not preclude the petitioner from proceeding with criminal action. ఆల్రెడీ ఆయన తీసుకున్న క్రిమినల్ యాక్షన్ ని దానికి సంబంధించి మేమేమి దాన్ని ఆపట్లేదు కాబట్టి